రహదారుల భద్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గుంటూరు జిల్లా డీటీసీ షేక్ కరీం పిలుపునిచ్చారు. రోడ్ సేఫ్టీ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేస్ల మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని తెలిపారు. అతివేగం మీ కుటుంబానికి తీరని శోకం కలిగిస్తుందని అన్నారు. మంగళవారం గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డు ఆర్టీఓ కార్యాలయంలో శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యున్నత సేవలు అందిస్తున్న రవాణా శాఖ ఉప కమిషనర్ షేక్ కరీం కు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు, కరీం మాట్లాడారు. యువతలో లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పావులూరి రమేష్, అవగాహన సంస్థ కార్యదర్శి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బజార్లో ఆ సౌండ్ ఇట్టే ఎవరు ఎంత వాళ్ళు పోయి ఫుట్పాత్ మీద నడిచేవాళ్ళు, అప్పుడు దాకా మామూలు రోడ్డు మీద నడిచేవాళ్ళు. అంత డిసిప్లిన్ ఉండేది, అంత భయం ఉండేది. ఇప్పుడు ఆ చేసేవాళ్ళు లేరు. వీళ్ళు పరీక్షని వీళ్ళేమో అసలు ఆ రోడ్డు మీద డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు. ఇద్దరు ముగ్గురు ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోతారు, ముగ్గురు నలుగురు చిన్న పిల్లలు. పాపం అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీ కరీం గారు ఇలాంటి మంచి పని చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది గొప్ప పని ఏం చేయట్లేదు, నేను ఉద్యోగం మాత్రం చేస్తున్నాను, ఎందుకు నన్ను ఈ విధంగా సన్మానం చేయదలుచుకున్నానని సేపు నేను ఆలోచించాను. సరే సార్కి నచ్చారేమో వాళ్ళు ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషించి, యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూము కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము మా ఇన్స్పెక్టర్స్తో కలిసి డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి ఎల్ఎల్ఆర్స్కు డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమానికైనా ఆఫీస్కి వస్తుంటారు, రోజుకి 200 నుంచి 300 మంది. వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. కొద్దిగా జైలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. నేను మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదంతా ఒక టీం వర్క్. ఆర్టీఐ గుంటూరు అనేది ఒక టీం వర్క్ లాగా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇంకా మెయిన్ ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం. నేను మెంబర్గా నేను ఈ అంకెలు చదవాల్సి వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ నెలకి ఎన్ని జరిగింది అందరికి కూడా తెలుసు. ఈరోజు రవాణా శాఖ మీద బాధ్యత పెద్ద ఎత్తున పెరిగిపోయింది. వాహనాల సంఖ్య పెరిగిపోయింది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాహనాలు లైసెన్స్ తీసుకోవడం, నడపడం ఇంకొక భాగం. కానీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ బైక్స్. తల్లిదండ్రులు కూడా 3 లక్షలైనా 4 లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ని కొనిచ్చేస్తున్నారు పిల్లలు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు. మనం చాలా మంది చూస్తున్నాం. అట్లానే బైక్ పందాలు, హైవే మీద బైక్ పందాలు. నేను రోజు విజయవాడ వెళ్తానే ఉంటాను హైవే మీద. బైక్ పందాలు వేయటం, రింగ్ రోడ్లో పందాలు వేయటం అంటే ఒక రకమైనటువంటి లైఫ్లో యూత్కి ఒక లక్ష్యం లేకపోవటం, డిసిప్లిన్ లేకపోవటం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏదో దండించాలనేది నా అభిప్రాయం కాదు. కౌన్సిలింగ్, పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం, నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పిల్లోడే ఉండేసరికి గారాంతో వాడు అడిగిందల్లా అప్పు చేసైనా సరే స్పోర్ట్స్ బైక్ కొనిస్తున్న పరిస్థితి